హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈసెట్ 2025 నిన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఈసెట్కి సంబంధించినవి మనకు అప్డేట్స్ చూసుకుంటే మనకు రేపైతే కన్నా 8వ తేదీ మే 2025లో రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఈ రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకిలో మనకు ప్రిలిమినరీకి అంటే ఏంది, మనకు దాని నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తాయి, ఎలా ఉంటుంది అది అన్నీ మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే దీంట్లో మనకు లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి, సో రేపు మనకు ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారు. అలాగే ఆ ప్రిలిమినరీకిలో ఏముంటాయంటే ఫస్ట్ మనకు వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ వైజ్ అయితే కానీ వాళ్ళు అయితే కానీ దానికి క్వశ్చన్ పేపర్, మీరు ఏదైతే ఎగ్జామ్ రాసింటారో అదే క్వశ్చన్ పేపర్ అక్కడ ఉంటుంది. మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టినారో అవే ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. ప్లస్ దానికి మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది, అలాగే ఆ క్వశ్చన్కి కరెక్ట్ అయిన ఆన్సర్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు అయితే కానీ మీరు ఏ ఆప్షన్ పెట్టినారు దానికి ఏది కరెక్ట్ ఆన్సర్ అని అయితే కానీ ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా అయితే వాళ్ళైతే కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే పెట్టింటారు. సో మీరు అవైతే కానీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాని నుంచి మీరు రేపైతే కానీ వచ్చే ఈ ప్రిలిమినరీకిలో మీరు ఎన్ని మార్క్స్ అయితే కానీ మీకు కరెక్ట్ అయినా కూడా మీరు అయితే కానీ కౌంట్ చేసుకునేచ్చు గైస్. సో మీకు కౌంట్ చేసుకున్న తర్వాత ఇదే కరెక్ట్ ఆన్సర్సా, సో మీకు ఇన్ని మార్క్సే వస్తాయా ఫైనల్గా అనేది కూడా మీరు అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఎన్ని అయితే మార్క్స్ వస్తాయో దానికి అవే ఫైనల్ మార్క్స్ అయితే కావు. సో దాని మీద నుంచి మీకు ఇంకా 5 to 10 మార్క్స్ అయితే కానీ మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కానీ ఎవ్రీ ఇయర్ అయితే కానీ ప్రతి ఒక్కరికి అయితే ఉంటాయి. సో అవి ఎలా వస్తాయి అంటే మీకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏంది సో ఇక్కడ ఆబ్జెక్షన్స్, రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీకి అన్నాడు. సో ఆబ్జెక్షన్స్ అంటే ఏంది, మీరు ఏవైనా కొన్ని క్వశ్చన్స్కి అది రాంగ్ అయినా కూడా, సో రైట్ అయినా కూడా వాళ్ళు మీకు రాంగ్ అనేది వాళ్ళ ఆప్షన్ ఇచ్చింటారు. సో అప్పుడు మీకు దానివల్ల ఏమైంటుంది, మీకు మార్క్స్ అనేవి లూజ్ అయ్యింటారు. సో కాబట్టి మీరు దాని మీద ఆబ్జెక్షన్స్ అనేవి అయితే రైజ్ చేయొచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అయితే కానీ మీరు రైజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ మార్క్స్కి అయితే కానీ వాళ్ళు 10వ తేదీ వరకు మీరు ఆ ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్షన్స్ వాళ్ళు తీసుకొని 10వ తేదీ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే ఫైనల్ రిజల్ట్లో చూసుకున్నట్లయితే వాళ్ళు అయితే కానీ మీకు ఈ మార్క్స్ అనేవి అయితే యాడ్ చేసి అయితే కానీ ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఆ క్వశ్చన్స్ రైట్ అయ్యింటాయో అవన్నీ వాళ్ళు అయితే కానీ యాడ్ చేసి మీకు మార్క్స్ అయితే కానీ ఇస్తారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ ప్రిలిమినరీకి నుంచి మీరు మీ మార్క్స్ ఎన్ని వచ్చినా కౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ అబ్జెక్షన్స్ వల్ల మీరు రైట్ చేయడం వల్ల మీకు ఇంకా మార్క్స్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఈ ప్రిలిమినరీకిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటాము, అలాగే ఈ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేస్తామో అన్నీ మనమైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ప్రీవియస్ ఇయర్ వాటితో మీకు ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్తాను, అదైతే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఎలా అడిగారు, సో ఇలా అయితే ఉంటుంది. సో మీకు రెస్పాన్స్ షీట్ వచ్చిన వెంటనే మీకు ఈ 3 సెక్షన్లు అయితే కానీ అయితే ఎనేబుల్ అయిపోతాయి. రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్, నెక్స్ట్ ఆబ్జెక్షన్స్, కీ ఆబ్జెక్షన్స్, ఈ 3 అయితే కానీ సెక్షన్స్ అయితే కానీ మీకు ఓపెన్ అవుతాయి గైస్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు రెస్పాన్స్ షీట్ కావాలి కదా. సో రెస్పాన్స్ షీట్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ రెస్పాన్స్ షీట్ మీద అయితే కానీ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమడుగుతుంది, సో ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ 2 అయితే అడుగుతుంది. సో ఈ 2 ఇచ్చిన తర్వాత మీకు గెట్ కీ డీటెయిల్స్ అయితే కన్నా చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ రెస్పాన్స్ షీట్ అయితే కన్నా వస్తుంది. సో ఈ రెస్పాన్స్ షీట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏముంటుందంటే ద ఆప్షన్ హ్యావింగ్ గ్రీన్ టిక్ ఇస్ ద కీ ఫర్ ద క్వశ్చన్ అండ్, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఆప్షన్కి గ్రీన్ టిక్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ ద ఆప్షన్ గివెన్ బై ద క్యాండిడేట్ రిప్రజెంట్స్ యాజ్ చూజన్ ఆప్షన్ ఇన్ రెస్పాన్స్ షీట్. సో మీరు ఏ అయితే కానీ ఆప్షన్ ఇచ్చింటారో అది కూడా చూజన్ ఆప్షన్ కూడా మీకు అయితే కానీ చూపిస్తుంది గైస్. సో ఇలా అయితే కానీ మనకు రెస్పాన్స్ షీట్లో అయితే కానీ ఆన్సర్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్క క్వశ్చన్కి. సో ఇవి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి రెస్పాన్స్ షీట్ అయితే నేను చూపిస్తాను. సో ఇలాగే అయితే కానీ మనకైతే ఉంటాయి గైస్. సో మనకు ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ ఎలా ఉంటుంది, సో ఇలా క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో ఎగ్జాంపుల్కి క్వశ్చన్ ఇలా ఉంటుంది ప్రతి ఒక్క పేజ్లో. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఆప్షన్స్ అయితే కానీ ఇలా ఉంటాయి. సో ఆప్షన్స్లో కూడా మీకు ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్ టిక్లో ఉంటుంది. సో రిమైనింగ్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో దాంతో బట్టి మీరు ఆప్ట్ చేసుకున్న ఆన్సర్ కూడా అయితే కానీ చూపిస్తుంది. సో మీరు మీ పేరు మీద అయితే కానీ మీరు ఏ ఆన్సర్ అయితే ఆప్ట్ చేసుకున్నారు, సో ఇక్కడ చూజన్ ఆప్షన్ కానీ అలా అయితే కానీ మీకు అయితే కానీ చూపిస్తుంది గైస్. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు చూజన్ ఆప్షన్ చూపిస్తుంది, అలాగే కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది, రాంగ్ ఆన్సర్స్ చూపిస్తుంది. సో మీరు ఇలా అయితే కానీ చూసుకొని మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ దగ్గర అయితే కానీ మీకు చూజన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో ఈ క్వశ్చన్కి ఆడ కరెక్ట్ ఆన్సర్ మీరు కరెక్టా కాదు చెక్ చేసుకుని మీరు మార్క్స్ అయితే కానీ కౌంట్ చేసుకునేచ్చు. సో ఇలా అయితే కన్నా మీరు మార్క్స్ అయితే కన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడైతే కానీ మీరు అయితే కానీ మార్క్స్ గెస్ట్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకొని మీకు ఆ వచ్చిన వాటికి ఇంకా 5 to 10 మార్క్స్ అయితే కానీ యాడ్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్. సో అలాగే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఈ క్వశ్చన్కి అతను 0 అని అయితే గెస్ట్ చేశాడు.
ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 0 అని అయితే గెస్ చేశాడు, కానీ నీకైతే కన్నా దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 అనిపించింది. సో 1 అయ్యే కరెక్ట్ ఆన్సర్, కానీ వాళ్ళైతే కన్నా బై రాంగ్ గెస్గా అయితే పెట్టారు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ అనేది ఈ క్వశ్చన్ నెంబర్ ఇచ్చేసి దానికి ఏ ఆప్షన్ కరెక్ట్ అని అయితే కన్నా మీరు అయితే కన్నా అబ్జెక్షన్ రైజ్ చేసినట్లయితే దానికి 10వ తేదీ వరకు వాళ్ళు తీసుకొని 10వ తేదీ తర్వాత నుంచి మీకు అయితే కన్నా నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్లో వచ్చే టయానికి ఆ ఆన్సర్ అయితే కన్నా ఈ 1 అనేది ఎక్కువ మంది పెట్టింటారు కాబట్టి అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో అలా అయితే కన్నా మీకు మార్క్స్ అయితే కన్నా రావడం జరుగుతుంది గైస్. సో ఇదైతే కన్నా మీకు ఇదైతే కన్నా ప్రిలిమినరీకి అయితే ఇలా అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే కన్నా మీకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ప్లస్ మీరు పెట్టిన ఆన్సర్ కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా అయితే కన్నా మార్క్స్ అయితే కన్నా కౌంట్ చేసుకునేచ్చు మీకు ఎన్ని వస్తాయని. సో ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి. సో అబ్జెక్షన్స్ అనేది ఎలా రైజ్ చేస్తామంటే ఇక్కడ చూసుకుంటే, సో ఫస్ట్ అబ్జెక్షన్ కంటే ముందు మనకు కావాలంటే ప్రతి ఒక్క బ్రాంచ్ వైజ్ అయితే కన్నా మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ కూడా అయితే ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసామంటే మనకు బ్రాంచ్ వైజ్ క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది, అలాగే ప్రిలిమినరీ ప్రతి ఒక్కటి అయితే కన్నా వచ్చేస్తుంది గైస్. సో దానికోసం అప్పుడు మనకి ఎలా చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ప్రతి ఒక్క బ్రాంచ్ వైజ్ అయితే కన్నా మనకైతే కన్నా కనబడతాయి. సో మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ ప్రిలిమినరీకి అవి అయితే కన్నా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇదైతే కానీ ఈ ప్రాసెస్. నెక్స్ట్ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి కాబట్టి కీ అబ్జెక్షన్స్ మీద ఏడైతే కానీ మీరు క్లిక్ చేశారంటే మీకు అవి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, హాల్ టికెట్ అలాంటివి. సో అప్పుడు మీకు అవి ఇస్తే మీరైతే కానీ అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కీ అబ్జెక్షన్స్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే నాకు ఏం ఓపెన్ అవుతుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ నెంబరు, ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసినట్లయితే నాకేమొస్తుంది, సో నాకు ఆ డీటెయిల్స్ మీదకి వెళ్ళిన వెంటనే నాకు నేను క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్ అవైతే కానీ నాకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అవైతే కానీ నేను ఎంటర్ చేసి నేనైతే కానీ అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఇది మనకి ఎప్పటివరకు యాక్సెప్టెడ్ అంటే May 10th వరకు అయితే కానీ ఇవి యాక్సెప్టెడ్. సో కాబట్టి మీరు అందరూ కూడా మీకు ఏవైనా కరెక్ట్ ఆన్సర్ 100% అనిపించిన వాటికి అన్నిటికీ అయితే కానీ మీరు అయితే కానీ కీ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. రైజ్ చేసిన తర్వాత మీకైతే కానీ అవి అయితే కానీ వాటి నుంచి మార్క్స్ అయితే కానీ పెరగడం జరుగుతాయి. సో మీరైతే కానీ ఆ పని అయితే చేయండి, అబ్జెక్షన్స్ రైజ్ చేసుకునే దానికోసం ట్రై చేయండి. మీకు కరెక్ట్ అనిపించిన ఆన్సర్ని మీరు అస్సలు వదులుకోవద్దండి, మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయండి, మార్క్స్ అయితే గెయిన్ చేసుకోండి. సో ఇలా అయితే కానీ మనము రెస్పాన్స్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్, అలాగే కీ అబ్జెక్షన్స్ అన్నీ అయితే కానీ మనం ఇలా అయితే చేసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఈ వీడియో నుంచి అయితే కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. ఓకే గైస్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే కూడా మీరైతే కానీ వాళ్ళకైతే షేర్ చేయండి. సో మీకు ఇదైతే కానీ ప్రాసెస్ ఉంటుంది. సో మనం రేపైతే కానీ మనం ఎలా డౌన్లోడ్ చేస్తాం కూడా అదైతే చెప్పుకుందాము. సో కాబట్టి మీరైతే కానీ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం, కాలేజ్ అప్డేట్స్ కోసం, మనం బెస్ట్ ఆఫ్ కాలేజెస్ ఫర్ ఈసెట్ ఇవన్నీ అయితే కానీ మీకైతే నేను ఆంధ్రాలో చూపిస్తాను. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పీపుల్స్కి అందరికీ నేను ఈ వీడియోలో అయితే కానీ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను పెట్టి మీకు కాలేజ్ వైజ్ మంచి ర్యాంక్ వైజ్ కాలేజెస్, మంచి కాలేజెస్ ఎలా వస్తాయి ఇవన్నీ అయితే నేను మీకైతే పెడతాను. సో మీరైతే కనుక కనెక్టెడ్లో ఉండి నాకైతే కనుక సపోర్ట్ చేయండి. నేనైతే కనుక మీకు మంచి వాల్యుబుల్ కంటెంట్ అయితే ఇస్తాను గైస్. ఓకే గైస్, ఈ వీడియో నుంచి మీరైతే కనుక మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.